హాయ్ ఎవ్రీవన్. ఇది ట్యూస్‌డే ఈవినింగ్ వ్లాగు. నేనైతే దోసల కోసం పిండైతే రెడీ చేసుకున్నాను. ఇంకా దోసలు వేయడం స్టార్ట్ చేశాను అంటే టిఫిన్ చేయడం దాంతో పాటే అయిపోతుంది. అందుకని చెప్పి లేట్ అయిపోతుందని ముందుగా పల్లీలు వేయించుకొని చట్నీకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పల్లీలు వేయించుకున్న తర్వాత పొట్టు తీయొచ్చు లేదా తీయకుండా అలా కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఫైబర్ ఉండిపోతుందంతే. ఇంక నేను పెనం పెట్టేసుకొని వేడయిందా లేదా చూసుకొని దోసలు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. నాకు జనరల్‌గా స్టార్టింగ్‌లో అసలు దోసలు వేయడం అయితే వచ్చేదే కాదండి. కానీ నాన్ స్టిక్ ప్యాను నేను కొని దగ్గర దగ్గర ఒక 12 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఇదే పెనమనమాట. చాలా మంచిగా వస్తాయి దోసలు. నేను ముందు రోజు గాని, ఒక 2 డేస్ బ్యాక్ గాని చపాతీలేవైనా వేస్తే మాత్రం వెంటనే ఏ పెనం మీదైనా అట్టు రాదనమాట. సో, లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే ఇలాగా 2 స్టవ్‌ల మీద, 2 బర్నర్స్ మీద కూడా 2 పాన్స్ పెట్టి తొందరగా దోసలైతే వేసేసుకుంటున్నాననమాట. ఏ పాన్ మీదైనా అట్టు లేదా దోస మంచిగా రావాలి అంటే బాగా వేడెక్కిన తర్వాతే పిండిని వేయాలి దోసగా. లేదా నెక్స్ట్ ఉల్లిపాయ చాలామంది హాఫ్ ఇలా కట్ చేసి పెనం మీద పాముతో వేస్తుంటారు. అలా అయినా మంచిదే. అది ఎప్పుడు యాక్చువల్‌గా ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే మనం పెనం మీద ముందు చపాతీలు గానీ, రొట్టెలు కానీ ఏవైనా చేస్తే అట్టుపిండి వేసినప్పుడు అట్టు లేదా దోస రాదనమాట. సో, అలాంటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్‌తో కొద్దిగా రబ్ చేస్తే ఆ ఇదంతా పోతుంది. సో, నేనిదిగోండి ఈలోపు చట్నీ కోసం ఇంకా పల్లీలు జార్‌లోకి తీసుకొని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాననమాట. సో, ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా వాటరు, సాల్టు యాడ్ చేసుకొని మంచిగా చట్నీనైతే మిక్స్ చేసేసుకొని ఉంచుకున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, దోసలు వేసే పెనాల్ని ఎప్పుడూ రెగ్యులర్‌గా అంటే వేసిన వెంటనే సోప్‌తో గానీ, అలాగే వేడిగా ఉన్నప్పుడు కానీ తోమకూడదు, క్లీన్ చేయకూడదు. ఇంక నేను ఒకవైపు చట్నీకైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా చట్నీ పోపయిపోయిందంటే నేను దోసలు వేస్తుండగానే మా వాళ్ళు తినడం కానిచ్చేస్తారనమాట. ఒక రకంగా చెప్పాలంటే అదే మంచిది. పని తొందరగా అయిపోతుంది. ఇంకొకటేంటంటే, నాన్ స్టిక్ పాన్ మీద ఎప్పుడు దోసలు వేసినప్పుడైనా మంట అనేది హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకూడదు. నాన్ స్టిక్ పాన్ మీద ఉన్నటువంటి ఆ కోటింగ్ అనేది పాడైపోతుందనమాట. సో, అదొకసారి పాడైతే ఇంకా దోసలు ఎప్పుడూ బాగా రావు. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయాక ఒక్కొక్కరం ప్లేట్‌లో 2 లేదా 3 దోసలు వేసేసుకొని, చట్నీ వేసుకొని, కొద్దిగా గోంగూర పచ్చడి కూడా ఉంటే అది కూడా పెట్టేసుకొని అందరం తినేసాం.